ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020కి సంబంధించి సో ఎగ్జామినేషన్ విధానంలో భాగంగా స్లాట్ సెలెక్షన్ అయితే ఇదివరకు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో సో నో ఇష్యూస్. సో ఇప్పటికీ స్లాట్ సెలెక్షన్ ఇంకా చేయలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే సో ఈరోజే మీకు చివరి అవకాశం, ఈరోజే లాస్ట్ డేటు. సో టుడే ఈవినింగ్ 11 PM వరకు మీకు స్లాట్ సెలెక్షన్ విధానం అనేది అందుబాటులో ఉంటుంది. అయితే సో ఈ వీడియోలో ఇదివరకే స్లాట్ సెలెక్షన్ విధానాన్ని కొనసాగించిన వారి గురించి మాట్లాడుకుందాం. సో ఎవరికి ఇప్పుడు స్లాట్ సెలెక్షన్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ ఇంటిమేషన్ ఎప్పుడు, అదేవిధంగా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మనకు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. అదేవిధంగా ఎంటీఎస్ ఎగ్జామినేషన్ అనేది మనకు February 4th నుంచి ప్రారంభం కాబోతుంది, అది తెలిసిన విషయమే. అయితే చివరి ఎగ్జామినేషన్ డేటు సో February 4th మొదలుకొని ఫిబ్రవరి నెలలో ఎప్పటి వరకు ఎగ్జామినేషన్స్ కొనసాగుతాయి అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఎస్, రైట్. సో మొదటగా ఈరోజే చివరి అవకాశం కాబట్టి సో ఎవరైతే స్లాట్ సెలెక్షన్ చేసుకోవాలి, స్టిల్ చేయాలని ఎదురు చూస్తున్నారో ఈరోజే అండి చేసుకోండి. ఈరోజు సాయంత్రం మీకు 11 PM వరకు, ఓకే, టుడే ఈవినింగ్ 11 PM వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, సో టుడే ఈవినింగ్ 11 PM వరకు మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. దయచేసి అభ్యర్థులు గమనించండి. మీరు లాగిన్ అయిన తర్వాత మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు అప్లికేషన్ స్టేటస్ సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు స్లాట్స్ అనేవి 3 బ్లాక్స్ రూపంలో చూపిస్తుంది, వాటిని మీరు ఎంచుకోవచ్చు. ఓకేనా, సో ఉన్న బ్లాక్స్ వచ్చేసి మనకు 3 బ్లాక్స్ ఉన్నాయి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4. ఓకే, సో దీన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మనకు ఫస్ట్ బ్లాక్ స్లాట్ విధానం వచ్చేసి February 4th, 5th, 6th. అయితే ఈ 4 డేట్స్లలో February 4, 5, 6 మీకు ఏదో ఒక రోజు ఎగ్జామినేషన్ అనేది కమిషనే అలాట్ చేస్తుంది, అది మన చేతిలో లేదు. మీరు మాత్రం బ్లాక్ 1నా, బ్లాక్ 2నా, 3నా అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ 2లో February 9, 10, 11, 12 అండ్ 13. ఓకే, సో ఈ రేంజ్ ఆఫ్ డేట్స్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో ఏదో ఒక డేట్ని కమిషన్ మాత్రమే మీకు అలాట్ చేస్తుంది. అండ్ బ్లాక్ 3 వచ్చేసి February 16, 17 అండ్ 18 అండ్ 19. ఓకే, సో ఇది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. కమిషన్కి తనకు నచ్చిన డేట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ చాలామంది అంటున్నారు నాకు బ్లాక్ 1 చూపిస్తుంది, బ్లాక్ 2 చూపిస్తుంది, బ్లాక్ 3 చూపిస్తుంది, నాకు బ్లాక్ 3 కావాలి అనుకొని చాలామంది కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు స్లాట్ సెలెక్షన్ చేసుకోక. సో అది కాదండి, మీకు ఏ బ్లాక్ చూపిస్తే ఆ బ్లాక్ని మాత్రమే మీరు ఎంచుకోవాలి. ఎందుకంటే అక్కడ సిస్టమ్ జనరేషన్ అనేది ఎలా ఉంటుందంటే అవైలబిలిటీ స్లాట్స్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. సో దయచేసి నెగ్లెక్ట్ చేసుకోకండి. మీకు అక్కడ ఏ బ్లాక్ చూపిస్తుందో బ్లాక్ 1 లేదా బ్లాక్ 2 అయితేనేమి, బ్లాక్ 3 అయితేనేమి, ఏదైతేనేమి మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని మీరు ఓటీపీ ఎంట్రీ చేసి కన్ఫర్మ్ చేసేసుకోండి, అంతే. ఓకేనా, సో దీన్ని గమనిస్తే ఎగ్జామ్ డేట్ అనేది మనకు చూసినట్టయితే జస్ట్ 1 minute, రైట్. సో మనకు ఎగ్జామ్స్ అనేవి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనేవి మనకు February 4 నుంచి ప్రారంభం కాబోతుంది, February 4. అండ్ చివరి ఎగ్జామ్ వచ్చేసి మనకు February 19 అండి. ఓకేనా, సో February 4th నుంచి ప్రారంభమై February 19 మనకు ఎగ్జామినేషన్స్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ బ్లాక్ విత్ 4th, 5th, 6th కంటిన్యూస్గా జరిగి నెక్స్ట్ మనకు తర్వాత 7, 8 2 రోజుల వ్యవధితో బ్రేక్ ఇచ్చుకొని 9th నుంచి మళ్ళీ వరుసగా ప్రారంభం కాబోతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక 2 days గ్యాప్. ఓకేనా, 14, 15 అంతే. సో February 4 అండ్ 19 ప్రారంభమై సో February 19 మనకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ఎగ్జామినేషన్ మనకు February 4th నుంచి February 19 వరకు జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఏదో ఒక బ్లాక్ అయితే ఖచ్చితంగా ఎంచుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, రైట్. నెక్స్ట్ అయితే సో వెరీ స్మాల్ ఇంటిమేషన్. సో ఎవరైతే ఇప్పటివరకు ఎస్ఎస్సి ఎంటీఎస్ సో సూపర్ ఫాస్ట్ విధానంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో సో సూపర్ రివిజన్ బ్యాచ్ తీసుకోండి. ఇందులో మీకు సెషన్ 1, సెషన్ 2 క్లాసెస్తో పాటు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్. సో సెషన్ 2 టార్గెట్ జనరల్ అవేర్నెస్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అండ్ అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అందుబాటులో ఉంచుతున్నాము, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి బిఫోర్ మాత్రం ఈ పీడిఎఫ్స్ అయితే కంప్లీట్ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే రాబోతుంది. ఓకేనా, 100%. సో ఎగ్జామ్ అనేది February 4th నుంచి February 19 మనం కంప్లీట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో స్లాట్ సెలెక్షన్ కంప్లీట్ అయిన వాళ్ళకి సో ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ అనేది మనకు January 30 అండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు.
సో జనవరి 30న, సో జనవరి 30, సో జాన్ 30న మనకు సిటీ మీ మీ ఆల్రెడీ సిటీ సెలెక్ట్ చేసుకొని ఉంటున్నారు కాబట్టి ఆ సిటీలో ఎక్కడ సెంటర్ పడింది, ఓకే. సో వెన్యూ డీటెయిల్స్ అనేది మీకు అక్కడ పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు అనేది జాగ్రత్తగా గమనించండి. అయితే సో ఎవరైతే ఫిబ్రవరి 1కి ఫిబ్రవరి 4కి రాబోతున్నారో సో వారికి మాత్రం ఫిబ్రవరి 1కి మీకు అడ్మిట్ కార్డ్ అనేది లింక్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది, ఓకే. సో ఫిబ్రవరి 1న అడ్మిట్ కార్డ్ లింక్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. రైట్. సో సిటీ ఇంటిమేషన్ లైవ్ అనేది మనకు జనవరి 30 జాన్ 30న సో మీకు ఎగ్జామ్ వెన్యూ డీటెయిల్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది, ఓకేనా. సో ఎక్కడ సెంటర్ పడింది, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, సో టైమింగ్స్ అండ్ వాట్ షిఫ్ట్ టైమింగ్స్, ఓకే. షిఫ్ట్ టైమింగ్స్ ఫస్ట్ షిఫ్టా, సెకండ్ షిఫ్టా, థర్డ్ షిఫ్టా అనేది మీకు మొత్తం మీకు జనవరి 30న షిఫ్ట్ డీటెయిల్స్తో సహా షిఫ్ట్ డీటెయిల్స్, సో అదేవిధంగా షిఫ్ట్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ అండ్ అడ్రస్, ఎగ్జామ్ అడ్రస్ కూడా మీకు సెంటర్ యొక్క అడ్రస్ కూడా మీకు అందులో పొందుపరచడం జరుగుతుంది. అది జనవరి 30న గమనించగలరు. సో అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఫిబ్రవరి 1న రావడం జరుగుతుంది. అయితే స్లాట్ సెలెక్షన్ నేను చేసుకోలేదు, చేయడం నాకు కుదరట్లేదు అనుకున్న వారి కోసం ఒక ఇది కాషన్ నోటీస్ అనేది చూపిస్తాను, దయచేసి గమనించండి. సో ఇఫ్ ద క్యాండిడేట్ fails to exercise the slot selection option within the specified time limit, that is up to today January 25th 11 PM. So ఏమవుతుందంటే సో it will be inferred that they are not in a position intending to appear in the examination and their admission certificate will not be generated. వారి యొక్క అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది జనరేట్ కాదు, సో మీకు అడ్మిట్ కార్డ్ అనేది రాదు. ఎవరికి స్లాట్ సెలెక్షన్ని నెగ్లెక్ట్ చేస్తారో, ఎవరైతే స్లాట్ సెలెక్షన్ విధానాన్ని ఎంచుకోరో సో వారికైతే అడ్మిషన్ సర్టిఫికేట్, అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ కాదు. సో మీకు ఎగ్జామ్ ఆల్మోస్ట్ లేనట్టే, ఓకేనా. అండ్ ఇంకొకటి, సో ఇంకొక అవకాశం ఏమైనా ఇస్తుందా ఎస్ఎస్సి కమిషన్ అనేది, అక్కడ ఎటువంటి పరిస్థితి లేదు. ద డెసిషన్ ఆఫ్ ద కమిషన్ రిగార్డింగ్ స్లాట్ అలొకేషన్ షెల్ బి డన్ ఎట్ ద బెస్ట్ ఎఫర్ట్, బెస్ట్ బేసిస్ అండ్ బీ ఫైనల్ అండ్ బైండింగ్, ఓకే. ఇది ఫైనల్ విధానం. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు మరి ఒక అవకాశం వస్తుందంటే రాదు. ఇక్కడ చూడండి, నో ఫర్దర్ ఛాన్స్. సో ఆల్రెడీ ఇదివరకే స్లాట్ సెలెక్షన్ చేస్తున్నారు కదా, లేదండి నేను బ్లాక్ వన్ ఎంచుకున్నారు, నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నాను, వేరే సిటీ కావాలి నాకు అనుకుంటే లేదు. సో ఏదైతే మీరు మొదటగా ఎంచుకున్నారో అదే ఫైనల్, మళ్ళీ ఫర్దర్ చేంజెస్ కూడా ఏ మీడియం ద్వారా మీరు కమిషన్ అప్రోచ్ అయినా మేము ఛాన్స్ ఇవ్వమని ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినారు. నో ఫర్దర్ చేంజెస్ టు ద సెలెక్టెడ్ స్లాట్ విల్ బీ అలౌడ్ అండ్ నో రిప్రజెంటేషన్ ఇన్ దిస్ రిగార్డ్ ఎంటర్టైన్డ్ బై ఇన్ దిస్ రిగార్డ్ అని ఆల్మోస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఓకేనా. నెక్స్ట్, ఓకే. సో మీకు ఈరోజే చివరి తేదీ 11 PM వరకు మీకు స్లాట్ సెలెక్షన్ విధానం అనేది అందుబాటులో ఉంటుంది, దయచేసి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫర్దర్గా మీకు దిస్ ఇస్ ఫైనల్ అప్డేట్ ఫ్రమ్ ద కమిషన్, ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎప్పుడో జరగాల్సి ఉంది, చాలా డిలే అవుతూ రావడం జరిగింది కాబట్టి వాళ్ళు ఫాస్ట్ ప్రాసెస్లో కంప్లీట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ 2025 ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం ఇంకొక నోటిఫికేషన్ కూడా రాబోతుంది, అది కూడా ఇవ్వాలి కాబట్టి సో ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తారు. సో ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 19 వరకు డెడ్ లైన్ అయిపోతుంది. మీకు మళ్ళీ ఏ ప్రొవిజన్ కూడా ఇవ్వరు మళ్ళీ అడిషనల్గా చేసుకోనికి. సో దయచేసి గమనించండి, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. 30 తారీఖున మీకు సిటీ ఇంటిమేషన్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ వస్తాయి అండ్ ఫిబ్రవరి 1న అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఫర్దర్గా బ్లాక్ 3, బ్లాక్ 2 ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రం సో మీకు 2 or 3 days బిఫోర్ అనేది మీకు ఇంటిమేషన్ అనేది 2 or 3 days బిఫోర్ అనేది మీకు అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది, ఓకే. దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఓకే. రైట్. సో మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి, తీసుకోనికి అయితే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ అయితేనేమి, సెషన్ 1 అయితేనేమి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. మీకు జనరల్ అవేర్నెస్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే లేటెస్ట్ అప్డేటెడ్గా 2025 కరెంట్ అఫైర్స్ అండ్ ఈ 2026 అప్ టు జనవరి వరకు కూడా ఇచ్చినాము. అదేవిధంగా 2024లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేసినాము. 100 బిట్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఇప్పటివరకు అయితే అంతంత మాత్రమే చదివినారో సో ఫర్దర్గా ఈ 2 వీక్స్, ఈ 10-15 రోజులనే మీకు చాలా ఇంపార్టెంట్. సో నేర్చుకోనికి ప్రయత్నం చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది వారికైతే 100%. సో ఇదివరకే నేర్చుకున్నారు, ఖచ్చితంగా ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంది, అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా ఉపయోగపడుతుంది. సో ఇంగ్లీష్ హిస్టరీ కూడా 25 రూపీస్కే ఇస్తున్నాము, తీసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది.
నెక్స్ట్ సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో సిరీస్ బ్యాచ్ 99K ఇస్తున్నాము, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ బ్యాచ్ అనేది మీకు చివరి MTS ఎగ్జామ్ వరకు మీకు కొనసాగుతూ ఉంటాయి ఈ క్లాసెస్, ఇది గ్యారంటీ. చివరి ఫిబ్రవరి 19 ఎగ్జామ్ వరకు మీకు ఇందులో క్లాసెస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి విత్ లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆధారంగా. ఓకే రైట్. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇలా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆల్ కోర్సెస్ మీరు క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. సందేహాలు ఉంటే అక్కడ నెంబర్ ఇచ్చినారు, ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది, ఇచ్చినాము. సో కొత్తగా చూసిన వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, నో ఇష్యూస్. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ సూపర్ రివిజన్ బ్యాచ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇవి బ్లాక్స్ డేట్స్. సో ఫిబ్రవరి 4th నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 19 వరకు మన ఎగ్జామ్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే రైట్. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.